పచ్చిమిర్చి, గోంగూర పుల్లగూర, గోంగూర పుల్లగూర, పెసరపప్పు, పచ్చిమిర్చి, గోంగూర, ఆనియన్ కూడా వేయాలి. వేసిన టమాటా వేసారా? రుచికి తగ్గ ఉప్పు. ఇలా ఎన్నించుకోవాలి. గోంగూర ఉడకపెట్టిన గోంగూర, పెసరపప్పు అన్నీ వేసి ఉడకబెట్టినాం. దీన్ని వెన్నించుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకున్నాం. గోంగూరకి పోపు బాండీలు పెట్టుకొని నూనె వేసుకుంది. పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేస్తుంది. ఆనియన్, పోపుకి ఆనియన్, ఒక 2 ఎండుమిర్చి పోపులో. సరే, ఈ పోపుని పోపుని పోసి ఇలా కలిపెట్టుకొని. ఓకే ఫ్రెండ్స్, గోంగూర పెసరపప్పు పుల్లగూర అయిపోయింది. చూసారా? గోంగూర పుల్లగూర, పెసరపప్పు, గోంగూర, పెసరపప్పు, పులుసుగూర అయిపోయింది. రెడీ. చూడండి, చాలా అంటే చాలా అమ్మీగా ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఓకే, మీకు కూడా నచ్చినట్టే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టపా కొట్టేయండి. లైక్, షేరు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.